ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం మనోజవం మారుతితుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనకి ఏప్రిల్ మాసంలో 2వ తేదీన ఈ యొక్క అంతరిక్షంలో కాలచక్రంలో ఉన్నటువంటి 12వ రాశి అయినటువంటి మీనరాశిలో శని భగవానుడితో కుజుని యొక్క కలయిక దాదాపుగా 41 రోజులు, అంటే మే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజశనుల యొక్క కలయిక సంచారము మీనరాశిలో ఆ యొక్క సంచార ప్రభావము అతి క్లిష్టమైనటువంటి పరిస్థితులని, కష్టాలని, నష్టాలని, ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధంగా శాసించాలో ఆ విధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులతో శాసించే అవకాశం కలుగుతూనే ఉంది, ఇంకా కలగబోతోంది. దాదాపుగా ఈ కుజుడు 2వ తేదీ నుండి, ఏప్రిల్ 2వ తేదీ నుండి మరి 6వ తేదీ వరకు కూడా పూర్వభాద్ర నక్షత్రంలో ఉండి 6వ తేదీ నుండి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రయాణం చేస్తూ దాదాపుగా ఏప్రిల్ 22, 23వ తేదీ వరకు కూడా ఆ యొక్క శని నక్షత్రంలో ప్రభావం ప్రపంచాన్ని అట్టడిగిస్తూ ఉంటుంది. ఆ తదుపరి కుజుడు బుధరాశిలో వ్యాపార గ్రహమైనటువంటి రేవతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధరాశిలో సంచారము ఆర్థిక లావాదేవీల మీద, అట్లాగే వర్తక వ్యాపారాదుల మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద, ముఖ్యంగా ఏదైతే వార్తా వాహకాలుగా ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కావచ్చు, సినిమా పరిశ్రమ కావచ్చు, రైళ్ళు, వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలకి సంబంధించి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఇంకా ముందు ముందు మనకి గోచరిస్తూ ఉంటాయి, దాదాపుగా మే 10వ తేదీ వరకు కూడా. అయితే ఈ కుజశనుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రతరమైనటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మేషరాశి నుంచి కూడా ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవించేటటువంటి రాశుల్లో కుంభరాశి, మీనరాశి, మేషరాశి, అలాగే సింహరాశి అష్టమ శనిగ్రహ దోషాన్ని, ధనుస్సు రాశి అర్ధాష్టమ శని దోషాన్ని, కన్యారాశి వారు వేధాస్థానంలో అంటే సప్తమ స్థానము, వివాహ స్థానము, వ్యాపార స్థానము అయినటువంటి రాశిలో 7వ రాశిలో ఈ కుజశనుల ప్రభావము చాలా చాలా తీవ్రతని ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. అయితే ఈ యొక్క శనిగ్రహ కుజగ్రహ దోషభూయుక్తమైనటువంటి దశలు, అంతర్దశలు ఎవరికైతే జాతకంలో జరుగుతున్నాయో, ఎవరైతే మేష వృశ్చిక రాశులు వారు ఉన్నారో, మకర కుంభరాశులు వారు ఉన్నారో, కుజనక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, శనిగ్రహ నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర జాతకులు, ఈ రాశులు, దశలు, అంతర్దశలు, ఇందాక చెప్పినటువంటి ఏలినాడి శనిగ్రహ దోషాలు, అష్టమంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావం, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి వారి యొక్క జన్మజాతకంలో ఏ విధమైనటువంటి దశలు, అంతర్దశలు కలుగుతున్నాయో ఆ ప్రభావం అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మానసిక వికారాలుగా. ఎందుకంటే గోచారం అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటి దోషాలని, మనసుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి విశేషాలని, ఈవెంట్స్ని సూచిస్తుంది. వాటిల్లో విద్య, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, సత్సంతానము, అట్లాగే వికారాలుగా కనుక చూసినట్లయితే కనుక భార్యాభర్తల మధ్య ఎడబాటు, కోర్టు సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మోసాలు, కష్టాలు, చెరసాలలు, ప్రమాదాలు, విద్యా విఘ్నాలు, వివాహ యోగం దగ్గర దాకా వచ్చి చెడిపోవటము, సత్సంతానం లేకపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి తీవ్రతరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజశనుల యొక్క ప్రభావం వలన కలిగేటటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రాశుల వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి, ప్రమాదాలు
చాలా ఎక్కువగా సూచించేటటువంటి ఇందాక చెప్పినవన్నీ కూడా రాసులు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముఖ్యంగా వివాహానికి ఆటంకాన్ని కలిగించేటటువంటి గ్రహాలలో ఈ కుజుడు శని, జాతకాలలో కుజదోషాలున్న శని వలన కలిగేటటువంటి ఆలస్యము ఇవన్నీ కూడా వివాహ ఆటంకాలని, వివాహంలో ఎడబాట్లని, ప్రభావాల్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగాలలో ఎవరికైనా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, ప్రమాదాలు అధికంగా జరుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు తీవ్రతరమైన, అసలు ఒక రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఆలోచనలు వలన అనారోగ్యం పాలవుతున్నా తప్పకుండా వీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తూ పూర్తిగా ఆ రాశి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం సూక్ష్మంగా తెలియజేసుకుంటూ మరి వీరందరికీ ఉపశమనంగా ఉండటానికి ఏప్రిల్ 21వ తేదీ మరి మంగళవారం రోజున మృగశిర నక్షత్రము పంచమి ఆదిశంకరాచార్య జయంతి రోజున నేను నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా హనుమాన్ చాలీసా పారాయణ, అట్లాగే హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి మన్యుసూక్త పారాయణము, కుజశనులకి సంబంధించినటువంటి దోషాన్ని హరించడానికి వారిద్దరికీ కూడా జపాన్ని ఆచరిస్తూ 21 రోజులు మే 11వ తేదీ వరకు కూడా ఈ 21 రోజులు చక్కగా ఈ యొక్క జపతపాలను చేస్తూ మన్యుసూక్తంతో స్వామివారిని ఆరాధిస్తూ మే 12వ తేదీ మంగళవారము వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రము రోజున, అంటే శతభిష ఉంటుంది, తర్వాత పూర్వాభాద్ర వస్తుంది. కాబట్టి ఈ 12వ తారీఖు హనుమత్ జయంతి, హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి పుణ్య దినము. కాబట్టి ఆ రోజున స్వామివారికి సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో హోమము, అట్లాగే మృత్యుంజయ పాశుపత హోమము, హనుమంతుడి యొక్క పాశుపత హోమము, ఎవరైతే నవగ్రహాలు పరంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ నవగ్రహ ఉపశమనం కలగడానికి నవగ్రహ హోమము, మహాగణపతి సుబ్రహ్మణ్య హోమము, అలాగే ముఖ్యంగా వివాహపరంగా ఎవరైతే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో, ఆలస్యాలు సూచిస్తున్నాయో వారికి వివాహం కావటానికి, వివాహమై ఎవరైతే విడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారో, కోర్టు పరమైనటువంటి సమస్యలు, అన్నదమ్ములైతే కనుక గృహ సంబంధిత సమస్యలు, కొంతమంది రియల్ ఎస్టేటర్స్ అయితే కనుక వ్యాపారాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతుగా మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రత్యేకించి నేను శ్రద్ధతో నేను చేస్తూ ఈ 12వ తారీఖున హనుమత్ జయంతి హోమాన్ని హైదరాబాద్లో విశేషముగా నేను ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా హోమానికి రావచ్చు. ఆ హోమ భస్మము ఎవరైతే నాకు గోత్రనామాలు ఇచ్చి వారి యొక్క సమస్యను తెలియజేస్తారో, అట్లాగే జాతకరీత్యా వారికి ఉన్నటువంటి దశలు అంతర్దశలు తెలియజేస్తూ వారి నక్షత్రము రాసి నాకు ఇస్తారో వారందరిది కూడా 21 రోజులు తృప్తిగా ఈ గ్రహ జపాలు, అట్లాగే దానికి సంబంధించినటువంటి హనుమంతుడి పారాయణ చేస్తూ ఆ రోజున విశేషమైనటువంటి హనుమంతుడి యొక్క సహస్రనామాలతో హోమాన్ని ఆచరించేటటువంటి సంకల్పం పూనుకున్నాను. కాబట్టి మరి మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ రాశుల వారికి కుజశనుల యొక్క ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది, ఎవరికి లాభాన్ని కలుగజేస్తుందో తెలుసుకుందాం. జై హనుమాన్, జై శ్రీరామ్. కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 21వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా కుజుడు మరియు శని ఈ రెండు గ్రహాలు కూడా భాగ్యస్థానంలో ఒకే క్షేత్రంలో మీనరాశిలో ఉండటం అనేటటువంటిది కొంచెం దురదృష్టకరమైనటువంటి పరిస్థితిగా చెప్పుకోవాలి. ఎందువలనంటే ఇక్కడ సంతానానికి సంబంధించినటువంటి, అట్లాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి, వివాహానికి సంబంధించినటువంటి, ఆయుష్కు సంబంధించినటువంటి, అప్పులకి సంబంధించినటువంటి వ్యవహారాల యందు, ముఖ్యంగా తీర్థయాత్రలకు వెళ్తారో, కొత్తగా ప్రదేశాలను చూడాలనేటటువంటి కోరికతో వెళ్తారో, సంతానాన్ని చూసొద్దామని చెప్పి వెళ్తారో, ఏదో రకంగా సంతానపరమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి ప్రయాణాల యందు ఇష్టత వల్ల కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే పిల్లలతో కావచ్చు, కుటుంబీకులతోనైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి దూర ప్రాంతాల్లో ఉన్నారని వెళ్ళటానికో, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఫంక్షన్స్ జరిగేటటువంటి అవకాశం ఉన్న మాసం కాబట్టి ఆ ఫంక్షన్స్ జరగడానికి
వెళ్ళినప్పుడు దూర ప్రాంతాలకు సంబంధించిన దూర ప్రయాణాలలో కొంచెం తగు జాగ్రత్తలు వహించండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని వెళ్ళండి. అట్లాగే ప్రతి చోట కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవసరం లేనటువంటి ద్రవ పదార్థాలు తీసుకోకండి డ్రైవింగ్ చేసేవాళ్ళు. దానివలన ప్రయాణాలలో తీవ్రమైనటువంటి ఎన్నో నష్టాలు కష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. కుజశనుల యొక్క తీవ్రమైనటువంటి దోషము భాగ్యస్థానంలో తండ్రి యొక్క ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులను కూడా కలుగజేసి అనారోగ్యం వైపుకి తీసుకువెళ్ళి దాని ద్వారా హాస్పిటలైజేషను, దాని ద్వారా మీకున్నటువంటి కొన్ని స్టాకో షేర్ మార్కెట్లో ఉన్నటువంటి దాచుకున్న డబ్బునో లేకపోతే బ్యాంకుల్లోంచో డబ్బులు తీసుకొని లేకపోతే అయిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకునేటటువంటి పరిస్థితి, ఎవరో ఒకళ్ళు ఇంటి పక్కన వాళ్ళో వీళ్ళో ఉద్యోగంలోనో సంతానం ద్వారానో అప్పు చేసి భార్యకి ఇబ్బందో భర్తకి ఇబ్బందో రావటం, దాని ద్వారా వారి యొక్క ఆపరేషన్స్కి సంబంధించి అయినా సరే ఈ యొక్క కుజశనుల యొక్క ప్రభావం మిమ్మల్ని ఏదో రకంగా ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థల్లో పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి కొంతమందికి కర్కాటక రాశి వారికి ఉంది. ఉద్యోగంలో కావచ్చు, అంటే చేస్తున్న ఉద్యోగాలు పోవటము, లేకపోతే ఆల్రెడీ పోయి ఎన్నో రకాలైనటువంటి రీమార్క్స్తో ఉన్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అనుకుంటే అది కూడా విఫలమయ్యే పరిస్థితి కలుగుతోంది. వ్యాపారం ఎందు ఏదో ఆలోచించేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి వీళ్ళకి. అయితే జన్మజాతకం ప్రధానం. జన్మజాతకంలో కనుక మీకు దశలు అంతర్దశలు అనుకూలిస్తేనే వ్యాపారపరంగా కానీ వివాహపరంగా కానీ సంతానపరంగా కానీ చివరికి ఆర్థికపరమైన విషయాల్లోనైనా సరే ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ మీరు సరైనటువంటి స్టెప్ తీసుకోండి. జన్మజాతకంలో దశలు అంతర్దశలు సరిగ్గా లేకపోయినా గోచారంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నా లేనిపోని ఇక్కట్లు సమస్యలు మీ ముందొచ్చి కూర్చుంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారు తప్పనిసరిగా మీ జాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు తెలుసుకోవటము, ప్రజెంట్ మీకు జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు, ఇందాక చెప్పినటువంటి ఆ సమస్యలు ఏదైనా ఉన్నా, అప్పుల సమస్య కావచ్చు, దంపతుల మధ్య కావచ్చు, అంటే ఎడబాట్లు, అట్లాగే ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి పరిస్థితుల్లో ఏదైనా తేడాలున్నా, వ్యాపారంలో ఏదైనా నష్టాలున్నా, తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాలేకపోయినా, ప్రయాణాల యందు ఎక్కువగా సమస్యలు ప్రమాదాలు జరుగుతున్నా హనుమంతుల వారి యొక్క రక్షాహోమంలో మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఈ 21 రోజులు నేను చేసేటటువంటి మన్యసూక్త జప పారాయణము, కుజశనుల యొక్క జపము మీరు ఏ ప్రయాణాలు చేసినా, మీరు ఏ కార్యాలు అనుకున్నా సరే సాధ్యమైనంత వరకు మీకు హనుమంతుల వారు సహాయ సహకారాలు అందిస్తారు రక్షగా ప్రకృతి ద్వారా. 12వ తారీఖు చేసేటటువంటి హోమం యొక్క రక్ష 48 రోజుల వరకు కూడా మీరు కనుక ఆ రక్షణ పెట్టుకున్నట్లయితే మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా చక్కగా తీసుకెళ్లే శక్తి ఒక్క హనుమంతుల వారికే ఉంది. ప్రజెంట్ కుజశనులకు అధిష్టాన దేవత అయిన హనుమంతుడి మీరు కూడా తప్పకుండా రోజు జపించండి. శ్రీరామ రక్షా స్తోత్రము, శ్రీరామ తారక మంత్రము, హనుమంతుడి యొక్క చాలీసా చదవండి. మంగళవారం శనివారం నియమాలు పాటించండి. చక్కగా ఉపవాస దీక్షలు చేయండి. ఆయన యొక్క రక్షణ పొందండి. జై శ్రీరామ్, జై హనుమాన్.